ఓం సాయిరామ్. సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పెళ్లి రోజు జరుపుకునే వారందరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు. అలాగే పుట్టినరోజు జరుపుకునే వారందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ ఆ సాయినాథుని చల్లని ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన సాయి కుటుంబ సభ్యులందరికీ బాబా గారి దీవెనలు సంపూర్ణంగా అందాలని, మీ కోరికలన్నీ తొందరగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు ఒక గొప్ప సందేశాన్ని మనందరికీ అందించబోతున్నారండి. బాబాగారి సందేశం పూర్తిగా వినబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీ అందరి సపోర్టు మన ఛానల్‌కి ఎంతో అవసరం. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. ఇక బాబాగారు ఏం చెప్తున్నారో ఆ సందేశంలోకి మనమందరం వెళ్ళిపోదాము. ఈరోజు బాబాగారు మనకొక గొప్ప సందేశాన్ని అందిస్తున్నారండి. బిడ్డా, మనసులోని వ్యక్తిని తలుచుకొని పదే పదే బాధపడుతూ కృంగిపోకు తల్లి. నీ జీవిత గమ్యం ఏమిటో నేను చూపిస్తాను. ఇప్పుడు నీ మనసు ఎన్నో గాయాలతో, బాధలతో నిండి ఉంది. నిన్ను నేను బుజ్జగించే సమయం కూడా దాటిపోయింది. ఇంతకాలం నేను బుజ్జగించే ప్రతి మాటను నీవు ఓపికతో విన్నావు. నా మాటలకు నీవు విసుగు చెంది ఉన్నావు. నీవు ఎంత ధైర్యవంతురాలివి. ఇప్పుడు ఆ ధైర్యం ఏమయింది? ఈ సమయంలో ఓదార్పు అవసరం లేదు. నిన్ను సముదాయించే మాటలు కూడా అవసరం లేదు. నీకన్నిటికి కారణమైన బాధలను పూర్తిగా తుడిచేసి, ఆ బాధల నుండి నేను దూరం చేస్తాను. నీ కోరిక ఒకటి తీర్చమని నా వద్ద పదే పదే మొరపెట్టుకుంటున్నావు కదా! ఈరోజు కూడా బాబా నీ ముందుకు వచ్చి ఏదో 2 మాటలు చెప్పి పోతున్నాడులే అని నీవు అనుకుంటున్నావు కదా తల్లి! ఈరోజు బాబా చెప్పే ప్రతి మాట అక్షర సత్యం. నేను చెప్పే ప్రతి మాట సముదాయించడానికి కాదు, ఆ దైవవాక్కు. ఆ దైవవాక్కు చాలా శక్తివంతమైనది. ఎవరైతే భక్తి శ్రద్ధలతో నన్ను నమ్ముతారో వారి పూర్తి బాధ్యతను నేను స్వీకరిస్తాను. వారికి కావలసినవన్నీ నేను సమకూరుస్తాను. అలా కాకుండా నన్ను నువ్వు ఒక విగ్రహంలా భావిస్తే నేను కూడా నీకు అలాగే కనిపిస్తాను. అలా కాకుండా నీ తండ్రిలా భావిస్తే జీవమున్న మనిషిలా, నీకు మంచి చెప్పే గురువులా నీ సమస్యలను, నీ కన్నిటిని నేను తీసుకొని నీ జీవితంలో దీపం లాంటి వెలుగుని నింపుతాను. నీ శ్రేయోభిలాషిలాగా నీకు మార్గదర్శకుణ్ణి అవుతాను. నా మాటలు, నా సందేశాలు కేవలం ఓదార్పునివ్వడానికి అనుకుంటే అవి ఓదార్పు మాటలుగానే అవుతాయి. అలా కాకుండా నీవు నమ్మకంతో ఇది దైవవాక్కు అని గుర్తిస్తే నీలో ధైర్యం పెరుగుతుంది. కాబట్టి ఏ విషయానికి నువ్వు భయపడవద్దు. నా బాబా నాకు ధైర్యం ఇచ్చారు అన్న భరోసాతో జాగ్రత్తగా అడుగులు ముందుకు వెయ్యి. నీవు చేయాలనుకున్న పనులను ప్రారంభించు. అప్పుడే నీవు ఎంతో ఆనందంగా జీవించగలవు. ఒక్క మాటను బాగా గుర్తుపెట్టుకో. నీవు నా మాటలను నీ మనసుకు ఎలా తీసుకుంటే అవి అలాగే ఫలిస్తాయి. నా మాటలను తీసి పారేస్తే నేను ఏమీ చేయలేను. నీవు నన్ను కలిసినప్పుడే నీ బాధలను సగం నేను తీసుకున్నాను. అనుక్షణం నువ్వు ఏ వ్యక్తినైతే తలుచుకొని పదే పదే కృంగిపోతున్నావో ఆ వ్యక్తి కూడా నిన్ను పదే పదే తలుచుకొని బాధపడుతున్నాడు. ప్రస్తుతం మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితుల వల్ల ఏమి చేయాలో, ఎలా చేయాలో అన్న దిక్కుతోచని స్థితిలో ఎవరికీ సమాధానం చెప్పుకోలేక, ఎవరిని ఎదిరించలేక అయోమయ పరిస్థితులలో ఆ వ్యక్తి ఉన్నారు. నీ గురించి అనుక్షణం వేదన పడుతూ, నీ విషయంలో చేసింది తప్పు అని నిరంతరం బాధను అనుభవిస్తున్నారు. తన గురించి ఎలాంటి సమాచారాన్ని నీకు తెలియనివ్వకుండా జాగ్రత్త పడుతున్నాడని, నిన్ను దూరం చేసుకొని అతను సంతోషంగా ఉంటున్నాడని నువ్వు అనుకుంటున్నావు. నీ ఆలోచనలన్నీ పూర్తిగా తప్పు. ఎందుకంటే నీకంటే అతను 100 రెట్లు బాధను అక్కడ అనుభవిస్తున్నాడు. నీతో మాట్లాడలేని పరిస్థితులలో అయోమయ స్థితిలో ఉన్నాడు. మీ జీవితంలో ఉన్న మూడో వ్యక్తి వల్లే ఇదంతా జరుగుతుంది. మీరు ఒకటి తలుస్తుంటే ఆ వ్యక్తి మరోలా తలిచి మీ ఇద్దరి మధ్య ఇంకా ఇంకా దూరం పెంచుతున్నారు. మీలో ఒకరిది పంతమైతే మరొకరిది ఆత్మాభిమానం. మీకున్న ఈ విభేదాల వల్లే మూడో వ్యక్తి చేతుల్లో మీ జీవితం చాలా నలిగిపోతుంది. తెల్లగా ఉందని సున్నాన్ని ఎక్కువగా నోట్లో వేసుకోకూడదు. అది నోటిని పొక్కిపోయేలా చేస్తుంది. అదే సున్నాన్ని మితంగా తీసుకుంటే నోరు ఎర్రగా పండుతుంది. అలాగే కొంతమందిని ఎంత నమ్మాలో అంతే నమ్మాలి. అలా కాకుండా అతిగా నమ్మి మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని వాళ్ళతో పంచుకుంటే జీవితం ఇలాగే నలిగిపోతుంది. నీవు ప్రవర్తిస్తున్నది మాత్రమే సరి అయినది, ఎదుటివారు ప్రవర్తించేది సరైంది కాదు అనే నిర్ణయానికి రావద్దు. ఆ మూడవ వ్యక్తి ఎవరో, మీ మధ్య అపార్థాలు సృష్టిస్తున్న ఆ వ్యక్తి ఎవరో మీకు కూడా బాగా తెలుసు. కానీ నీవు కోరుకున్న ఆ వ్యక్తి
అపార్థాల నుండి ఇంకా బయటపడలేకపోతున్నారు. మానసికమైన సంఘర్షణలతో నీ గురించి ఆలోచించని రోజు లేదు. ఆలోచించని నిమిషం లేదు. మనుషులు దూరమైన మీ మధ్య ఆత్మీయత అనే అనుబంధం అలాగే ఉంది. నీవు ఈ నిమిషం ఏం చేస్తున్నావు? ఎలా ఉన్నావు? అని అతను ప్రతిక్షణం నీ గురించి ఆలోచిస్తుంటే, నీవు కూడా అతను ఏం చేస్తున్నాడో, ఎలా ఉన్నాడో, నా గురించి అసలు తలుచుకుంటున్నాడా లేదా? నేనంటే ఇష్టమా కాదా? ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు అని మదనపడుతూ ఆలోచిస్తున్నావు. మీ ఇద్దరి మధ్య ప్రేమ ఉంది. విడదీయలేని అనుబంధం ఉంది. కాలమనే చక్రంలో బందీలై మీ ఇద్దరు సతమతమవుతున్నారు. ప్రేమను అందిపుచ్చుకోవాలి అంటే ఎవరో ఒకరు కాస్త తగ్గాలి కదా! ఇద్దరూ కలిసి మనసు విప్పి మాట్లాడుకుంటేనే అన్ని సమస్యలకు ఒక పరిష్కారం లభిస్తుంది. అపోహలు తొలగిపోతాయి. ఆనందాలు మీ మధ్య విరజిల్లుతాయి. తప్పొప్పులను లెక్క పెట్టుకుంటూ, ఒకరిపైన ఒకరు నిందలు వేసుకుంటూ కాలాన్ని వెళ్లదీస్తే మీ మధ్య సఖ్యత ఎలా కుదురుతుంది చెప్పు? మీరు ఏ వ్యక్తినైతే నమ్ముకొని మీ బాధను చెప్పుకుంటున్నారో, ఆ వ్యక్తి మీ అలకలను, మీ గొడవలను చూసి ఆనందిస్తున్నాడే కానీ, మీ ఇద్దరిని కలపాలని ప్రయత్నించడం లేదు. ఆ విషయాన్ని ముందుగా మీ ఇద్దరూ గ్రహించాలి. ఎలాంటి సమస్య వచ్చినా అది పరిష్కరించుకోవడానికి నీవే ఒక అడుగు ముందుకు వెయ్యి. సమస్య నీదైనప్పుడు ఆ సమస్యను నీవే కదా పరిష్కరించుకోవాలి. మరి ఆ మూడో వ్యక్తి ఎందుకు తల్లి? కాలచక్రంలో పౌర్ణమి వెలుగులు కొన్ని రోజులు, అమావాస్య చీకట్లు కొన్ని రోజులు ఉంటాయి. అలాగే మీ జీవితాలలో కూడా అమావాస్య చీకటి రోజులు నడుస్తున్నాయి. మీ జీవితాలలో తిరిగి మళ్ళీ పౌర్ణమి వెలుగులు శాశ్వతంగా ఉండాలి అంటే, మీ ప్రయత్నంగా మీ ఇద్దరు కలిసి మీ జీవితాలను సంతోషమయంగా తీర్చిదిద్దుకునేలా అడుగులు ముందుకు వెయ్యాలి. ప్రతి సమస్యకు పరిష్కార మార్గం తప్పకుండా ఉంటుంది. ఆ మార్గం నీ ప్రియమైన మనసుతో అన్వేషించు. తప్పకుండా ఆ మార్గం నీకు కనిపించి తీరుతుంది. ముందు నీ మనసులో నుంచి అపోహలను, భయాలను, అనుమానాలను తీసి పక్కన పెట్టు. అప్పుడే నీ సమస్యకు ఒక పరిష్కార మార్గం కనిపిస్తుంది. వచ్చే ఏ ఒక్క మంచి అవకాశాన్ని చేజార్చుకోకు తల్లి. నీకు మంచి కాలం ప్రారంభమయ్యింది. నిన్ను వెతుక్కుంటూ కొన్ని బహుమతులు నీ వద్దకు వస్తాయి. నీ కన్నీటికి, నీ కష్టాలకు ఒక గొప్ప బహుమతిని నేను నీకు అందిస్తున్నాను. నీ న్యాయమైన ప్రతి కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ముందు ఈ మానసిక సంఘర్షణల నుండి బయటపడి ప్రశాంతంగా ఉంటేనే నీ ఆరోగ్యం కుదుటపడుతుంది. కాస్త ఆలస్యమైనా సరే, నీవు కోరుకున్నవన్నీ తప్పకుండా నెరవేరుతాయి. అన్నీ నీ వద్దకే వస్తాయి. కష్టాలు వచ్చాయని కృంగిపోవద్దు. జరుగుతున్న ప్రతి విషయం అది నీ మంచికే అనుకో. నీ కలలన్నీ నేను నిజం చేస్తాను. నీ వంతుగా అడుగులు నీవు కూడా ముందుకు వెయ్యాలి. నేను చెప్పిన ప్రతి మాటను ఆచరించు, అమలు చెయ్యి. తప్పకుండా నీకు అంతా శుభమే జరుగుతుంది. విన్నారు కదండి పాపగారు చెప్పిన ఈ అద్భుత సందేశాన్ని. ఈ సందేశం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్ట్ నాకు కొద్దిగా అందిస్తారని ఆశిస్తున్నాను. మరొక చక్కటి సాయి సందేశంతో మీ ముందుకు వచ్చి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.